ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? చూసావా, చెప్పినట్టే మీ నాన్న నీ చేత మాట్లాడించారు. అశోక్, కుల్దీప్, నిషి, ఈషా అందరూ ఒకసారి రండి. ఏంటమ్మా ఏమైంది? చెప్పండమ్మా. నీ కూతురు మహిమ పియానో కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుందని మీ నాన్న నాతో చెప్పారు. ఈ రోజు తీసేసుకుందట. అది కూడా నాన్న నాతో చెప్పారు. అశోక్, నిన్న నాన్నగారు నాతో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అది వినగానే ముందు నాకు కోపం వచ్చింది. తర్వాత ఆలోచించి చూస్తే అది కరెక్టే అనిపించింది. మీరు కూడా ఆలోచించండి. అది కరెక్ట్ అనిపిస్తే అందరితోనూ మాట్లాడండి. ఇప్పుడు మొదలుకొని ఇంకో 2 సంవత్సరాల లోపు మన ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి మరణం ఏర్పడుతుందట. నువ్వు ఏమంటున్నావమ్మా? ఆ ఒక్కొక్క మరణం చాలా ఘోరంగా ఉంటుంది. అలా జరిగి ఈ కుటుంబం ప్రశాంతత లేకుండా సంతోషాన్ని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రాకూడదు. దానికి నాన్నగారు ఒక ఆలోచన చెప్పారు. ఒక ఆదివారం మనందరం ఒకే చోట ఒకే సమయంలో ఉరి వేసుకుని మనం అందరం చనిపోవాలి. ఆదివారం చనిపోతేనే ఈ భూమి మీద బతకడానికి అనుమతి దొరుకుతుందని నాన్నగారు చెప్పారు. ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియక ఒక్కొక్క రోజు భయపడుతూ బతికే కంటే కలిసి చచ్చిపోదాం. అమ్మా, ఇదంతా పిచ్చితనంలా ఉందమ్మా. నీ చేత మీ నాన్న మాట్లాడిస్తానని చెప్పి మాట్లాడేలా చేశారు. అది పిచ్చితనమా? నీ కూతురు పియానో కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుందని ముందే చెప్పారు కదా, అది పిచ్చితనమా? ఆ స్థలం కొను, ఇందులో పెట్టుబడి పెట్టు, ఇది కరెక్ట్గా ఉంటుంది, ఇది తప్పు అవుతుందని అన్ని విషయాలు ముందే తెలియజేసి మీ అందరినీ చూసుకున్నారే మీ నాన్న, అది పిచ్చితనమా? ఏదయ్యా పిచ్చితనం? ఇంతవరకు జరగబోయే అన్నింటినీ మీ నాన్న ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టే అన్నీ జరిగాయి. ఇది కూడా జరుగుతుంది. మనం అందరం సంతోషంగా ఒకరిని ఒకరు వదిలి విడిపోకుండా నాన్నగారితో కలిసి ఇదే ఇంట్లో మరణమే లేకుండా జీవించాలంటే ఇదే మార్గమని నాన్న చెప్పారు. మీ ఇద్దరూ బాగా ఆలోచించి చెప్పండి. ఆలోచించి చెప్తానమ్మా.